ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇక బాపు ఘాట్లో సీఎం అలాగే గవర్నర్ బాపుకి నివాళులు అర్పిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పిన గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. సాధు సాధు साधु. एक ओंकार सतनाम कर्ता पुरख निर्भव निर्वैर अकाल मूर्त अजूनी सैभं गुरु प्रसाद जप आद सच जुगात सच ऐ भी सच नानक होसी भी सच. वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह. रघुपति राघव राजा राम दीन पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सीताराम सीताराम जन प्यारे सीताराम. सीताराम सीताराम भजन प्यारे सीताराम. सीताराम
రైట్, ఇక రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించబోతున్నారు. ఈ నెల 16న ఏపీలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై చర్చ జరగనుంది. చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచే గెలుస్తున్నది విజయదశమి పండుగ సారాంశం అన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు జగన్. వికారాబాద్ నియోజకవర్గం తెలంగాణ ప్రజలందరికీ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై విజయం సాధించడానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తోందని గడ్డం ప్రసాద్ అన్నారు. చేపట్టిన పనులన్నీ కూడా సంపూర్ణ విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా స్పీకర్ చెప్పారు. బంధుమిత్ర కుటుంబ సభ్యులతో కలిసి దసరాని ఆనందంగా జరుపుకోవాలని గడ్డం ప్రసాద్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండగ. ఈ విజయదశమి పండగ సందర్భంగా మీరు చేపట్టిన పనులలో సంపూర్ణ విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ బంధుమిత్ర సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి దసరాను ఆనందంగా జరుపుకోవాలని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వికారాబాద్ నియోజకవర్గము జిల్లాతో పాటుగా తెలంగాణ